హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రిప్ట్ కిడ్ యూట్యూబ్ ఛానల్. మోడ్యూల్ నెంబర్ 6.0. ఇది కూడా ఒక మోడ్యూల్లో ఉంటుంది. ఇక మీద టచ్ అయ్యే మోడ్యూల్స్ అన్నీ కూడా ఒకటే ఉంటాయి, మ్యాక్సిమం ఒకటే ఉంటాయి. సో సిస్టమ్ హ్యాకింగ్, సో ఓకేనా, దీని గురించి ఇంట్రడక్షన్ మనం ఈరోజు మాట్లాడదాం. సో బేసికల్గా దీని గురించి ఇంట్రడక్షన్ ఏమి ఉండదు. సో యాక్చువల్లీ దీని ఇంట్రడక్షన్ ఉంది, కాకపోతే ఇట్స్ రియల్లీ టూ టఫ్. ఇది అర్థం కాదు, ఓకేనా. బిగినర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఎవరు కూడా అర్థం కాదు, ఈవెన్ నాకే అర్థం కావట్లేదు అది. సో దీన్ని నేను చదివి ఇక కొంచెం అర్థం చేసుకున్నాను, మీకోసం అర్థం చేసుకొని దీన్ని మినిమైజ్ చేసిన, ఓకేనా. సో మీకు అర్థం కావడానికి మినిమైజ్ చేసిన, టూ షార్ట్ ఉంటుంది వీడియో, ఓకేనా. సో సిస్టమ్ హ్యాకింగ్, దీని ఇంట్రడక్షన్ ఏం చెప్పుకుంటామంటే మనం బేసికల్గా ఒక అటాకర్, ఒక హ్యాకర్ సిస్టమ్ని ఎలా హ్యాక్ చేస్తాడు, ఓకేనా. దాంట్లో ఉండే ఫేసెస్ ఏంటి, ఓకేనా. సో ఇది సేమ్ రిలేటెడ్ అనమాట. ఇప్పుడు ఫేసెస్ ఆఫ్ హ్యాకింగ్ ఉంటాయి కదా, మనకు 5 ఫేసెస్ ఉంటాయి కదా. సో ఫుడ్ ప్రింటింగ్, రికగ్నిషన్, సో ఇది సంథింగ్ ఉంటాయి కదా. సో ఎగ్జాక్ట్గా వాటిలాగే ఉంటుంది ఇది కూడా, ఓకేనా. ఆ ఫేసెస్ లెక్కనే ఉంటుంది, కాకపోతే ఆ ఫేసెస్ ఆఫ్ హ్యాకింగ్ అనేది ప్రతి డివైస్కి వర్తిస్తుంది, కాకపోతే ఇది ఓన్లీ సిస్టమ్కే వర్తిస్తుంది, ఓకేనా. సో సిస్టమ్కే వర్తిస్తుందంటే అలా ఏం చెప్తలేం, కానీ సో మ్యాక్సిమం ఇక అసలు మోడ్యూల్ ఉంది కాబట్టి దీన్ని మిస్ చేయకుండా ఉండాలి, కాబట్టి మీకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు ఉంటుంది కాబట్టి చేస్తున్నా, ఓకేనా. సో మీరు వీడియోని స్కిప్ చేసాను, నో ప్రాబ్లం. కాకపోతే ఎవరికైతే ఎథికల్ హ్యాకింగ్ అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక ఇంట్రడక్షన్ మొత్తం కావాలి అంటే నేను పెట్టే ప్రతి వీడియో చూడండి, మిస్ కాకుండా, ఓకేనా. సో మనం సోదా ఆపేసి వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే ఫస్ట్ గోల్స్ ఆఫ్ సిస్టమ్ హ్యాకింగ్, ఓకేనా. సిస్టమ్ హ్యాక్ చేయడానికి ఫస్ట్ గోల్స్ ఏంటివి, అసలు ఫేసెస్ ఏంటివి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి గెయినింగ్ యాక్సెస్, సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్క్లేటింగ్ ప్రివిలేజెస్, ఓకేనా. సో నాకు ఇది పలకడం రావట్లేదు, అక్కడ స్పెల్లింగ్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎగ్జిక్యూటింగ్ అప్లికేషన్స్, నెక్స్ట్ వచ్చేసి హైడింగ్ ఫైల్స్, నెక్స్ట్ వచ్చేసి క్లియరింగ్ ట్రాక్స్. ఎగ్జాక్ట్గా ఫేసెస్ ఈ వర్డ్స్ కూడా, కాకపోతే కొంచెం తేడా ఉంటాయి, ఓకేనా. సో యాక్చువల్గా మీనింగ్ ఒకటే, చెప్పాలంటే మీనింగ్ ఒకటే, కానీ మార్చిండి అనమాట, అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఓకేనా. సో దానికి కానీ మనం ఫస్ట్ గెయినింగ్ యాక్సెస్ అనే ఫేజ్ గురించి మనం యాక్సెస్లో ఫస్ట్ అంటే ఇది డిఫరెంట్. అక్కడ మనం రికగ్నిషన్ అండ్ ఫుడ్ ప్రింటింగ్ గురించి మనం మాట్లాడుకుంటాం, కాకపోతే ఇది ఏంటంటే గెయినింగ్ యాక్సెస్, డైరెక్ట్గా గెయినింగ్ యాక్సెస్ ఉంటుంది, ఓకేనా. సో గెయినింగ్ యాక్సెస్లో ఏమంటే మనకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాం ఈ ఫేస్లోనే, అండ్ అదేవిధంగా పాస్వర్డ్ క్రాకింగ్స్ అనేవి జరుగుతాయి అనమాట ఇదే ఫేస్లో. ఏ ఫేస్లో? గెయినింగ్ యాక్సెస్ అనే ఫేస్లో జరుగుతాయి. పాస్వర్డ్ క్రాకింగ్స్ అనేవి కూడా ఇదే ఫేస్లో జరుగుతాయి, ఓకేనా. సో మీకు కొన్ని టాపిక్స్ చెప్తాను, ఓకేనా. కొన్ని టాపిక్స్ అంటే పాస్వర్డ్ పైన, సో ఓకేనా. అండ్ లిటిల్ బిట్గా చెప్పుకుందాం మనం. సో పాస్వర్డ్ క్రాకింగ్ మెథడ్స్ చాలా ఉంటాయి, అవునా కదా. సో చాలా మెథడ్స్ యూజ్ చేస్తాడు అటాకర్. సో దాంట్లో మనకి బేసికల్గా యూజ్ చేసేది ఏంటంటే బ్రూట్ ఫోర్స్ అటాక్, ఓకేనా. సో బ్రూట్ ఫోర్స్ అటాక్, పాసిబుల్ ఆఫ్ కాంబినేషన్స్, అతనికి వచ్చిన కాంబినేషన్స్ అతను యూజ్ చేసుకుంటూ అతను ఈ బ్రూట్ ఫోర్స్ అటాక్ అయితే చేస్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డిక్షనరీ అటాక్. సో డిక్షనరీ అటాక్ అంటే ఏంటంటే ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది, దాంట్లో కాంబినేషన్ ఆఫ్ పాస్వర్డ్స్ ఉంటాయి. సో అది అటాక్ చేస్తాడు అనమాట, ఐడి మీద అటాక్ చేస్తే ఏది మ్యాచ్ అయితే అది, ఓకేనా. సో ఆటోమేటిక్గా అదే మ్యాచ్ చేసుకుంటుంది. సో థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే రూల్ బేస్డ్ అటాక్, ఓకేనా. సో ఇంకా చాలా ఉన్నాయి, వీటి గురించి మాట్లాడుకుంటూ పోతే దీనికే వస్తుంది టైం, ఓకేనా. సో ఇన్ని టైప్స్ ఉంటాయి అనమాట, మనకి మెథడ్స్ ఉంటాయి, టైప్స్ కాదు మెథడ్స్, ఇవి పాస్వర్డ్ క్రాకింగ్ మెథడ్స్. సో మనకి పాస్వర్డ్ హ్యాకింగ్ టైప్స్ ఉంటాయి అనమాట, మనకి బేసికల్గా 3 టైప్స్ ఉంటాయి, ఓకేనా. సో ఇది నేను ఇప్పుడు ఇది విన్నోళ్ళకి చాలా అడ్వాంటేజ్, ఎందుకంటే అసలు పాస్వర్డ్ హ్యాకింగ్ టైప్స్ మనం ఎక్కడ కూడా మాట్లాడుకోలేదు, ఓకేనా. ఆ 5 ఫేసెస్లో మాట్లాడుకోలేదు, కానీ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి, ఓకేనా. సో యాక్చువల్గా బేసికల్గా గ్యాస్ 3 టైప్స్ ఉంటాయి పాస్వర్డ్ అటాక్స్ అనేటివి, పాస్వర్డ్ క్రాకింగ్ అనేటివి మనకి బేసికల్గా 3 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే యాక్టివ్ ఉంటుంది, సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏదైనా ఏం కాదు, యాక్టివ్, ప్యాసివ్, నాన్ ఎలక్ట్రానిక్ అటాక్స్ అనమాట, ఓకేనా. సో ప్యాసివ్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్యాసివ్ అటాక్ అనేది చాలా డిఫికల్ట్ గైస్, ఓకేనా. సో ప్యాసివ్లో ఏం చేస్తారంటే డైరెక్ట్గా దాని మీద ఇప్పుడు బ్రూట్ ఫోర్స్ అటాక్ ఉంది, ఎగ్జాంపుల్గా తీసుకుంటే బ్రూట్ ఫోర్స్ అటాక్ అనేది ప్యాసివ్ అటాక్ కిందకే వస్తుంది. వై? బికాస్ సో బ్రూట్ ఫోర్స్ అటాక్లో అతనికి ఎటువంటి హెల్ప్ ఉండదు, ఓకేనా. సో ఒక యూజర్ ఐడి ఉంటుంది, ఆ యూజర్ ఐడికి సంబంధించింది అతనే హ్యాక్ చేస్తాడు, ఓకేనా. అతనే హ్యాక్ చేస్తాడంటే ఎలాగంటే బ్రూట్ ఫోర్స్ అటాక్ అని కాదు, కానీ ఇప్పుడు ఒక ఐడి ఉందంటే ఆ ఐడి గురించి అతని సిస్టమ్ హ్యాక్ చేసి, లేకపోతే అతన్ని, ఇది చాలా డిఫికల్ట్ గైస్. ఇప్పుడు ప్యాసివ్ అటాక్ అంటే ఏంటంటే వైర్ స్నిఫింగ్ అనమాట. సో వైర్ స్నిఫింగ్ అంటారు, ఎవరికైనా ఐడియా ఉందా? సో వైర్ స్నిఫింగ్ చేస్తారనమాట. సో ఈ విధంగా
సో మేబీ మీకు అర్థం అయ్యి ఉండకపోవచ్చు, బట్ యాక్టివ్ చెప్తే అర్థమవుతుంది చూడండి. సో యాక్టివ్ అనేది చాలా ఈజీ. యాక్టివ్ అనేది చాలా ఎందుకు ఈజీ అంటున్నానంటే, సో ఫిషింగ్ అటాక్స్ చేస్తారనమాట. ఓకేనా. సో ఫిషింగ్ అటాక్ అంటే మనకు చాలా సింపులే కదా ఫిషింగ్ అటాక్ అనేది. మనకు సోషల్ ఇంజనీరింగ్ స్కిల్స్ ఉంటే మనం ఫిషింగ్ అటాక్ అనేది ఈజీగా చేసి చూస్తాం. కాకపోతే మనం ఎప్పుడైతే ఈ ప్యాసివ్లోకి వస్తామో, ప్యాసివ్ అనేది ఆ విధంగా ఉండదు. ప్రతిదీ మనమే తెలుసుకోవాలి, ప్రతిదీ మనమే హ్యాక్ చేయాలి. ఓకేనా. కాకపోతే మనం ఈ యాక్టివ్లోనైతే యూజర్ యొక్క హెల్ప్ అనేది తీసుకుంటాం పాస్వర్డ్ తెలుసుకోవడానికి. అతనికి తెలియకుండానే మనం హెల్ప్ అనేది తీసుకుంటాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్యాసివ్ అండ్ యాక్టివ్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నాన్ ఎలక్ట్రానిక్ అటాక్స్. సో థర్డ్ టైప్ ఇది పాస్వర్డ్ అటాక్స్లో థర్డ్ టైప్. సో ఈ నాన్ ఎలక్ట్రానిక్ అటాక్స్ అంటే సో ఏంటంటే మనకి సోషల్ ఇంజనీరింగ్ ఉంది అంటే ఇది కంప్లీట్గా ఆఫ్లైన్లో జరుగుతుంది. పాస్వర్డ్స్ అనేవి కంప్లీట్గా ఆఫ్లైన్లో మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో డంపింగ్ అండ్ సోషల్ ఇంజనీరింగ్. ఇప్పుడు ఏంటంటే నాన్ ఎలక్ట్రానిక్ అంటే ఎటువంటి మనం వాట్సాప్ కానీ ఎటువంటి మనం ఈ మీడియాస్ ఎటువంటి యూజ్ చేయం. ఓకేనా. సో ఎటువంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేయం, ఎటువంటి టూల్స్ యూజ్ చేయం, అసలు ఇంటర్నెట్ని యూజ్ చేయం. డైరెక్ట్ అతని దగ్గరికి వెళ్తాం, అతన్ని మనం మైండ్ కంట్రోల్లోకి తెచ్చుకుంటాం. సో ఓకేనా. ఇక అది వేరే ఫర్దర్ స్టెప్స్ అనమాట. అంటే ఓవరాల్గా అతని నోట్తోటే చెప్పిస్తాం, సోషల్ ఇంజనీరింగ్ అటాక్ చేస్తాం. ఓకేనా. సో దీనికి ఎటువంటి టూల్స్ అనేవి అవసరం లేదు. సో బేసికల్గా ఇవి 3 టైప్స్. ఓకేనా. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా గెయినింగ్ యాక్సెస్ అయిపోయింది. సో ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రివిలేజ్ ఎస్కలేషన్స్ అనమాట. సో ప్రివిలేజ్ ఎస్కలేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు అటాకర్ అనేవాడు గెయినింగ్ యాక్సెస్ మనం ఈ స్టెప్లో మనం మాట్లాడుకున్నాం కదా. ఈ ఎవరైతే హ్యాకర్ ఉన్నాడో దాన్ని హ్యాక్ చేసిండు, పాస్వర్డ్ని హ్యాక్ చేసిండు, ఎంటర్ అయిపోయిండు. ఓకేనా. సో ప్రివిలేజ్ ఎస్కలేషన్ అనేది ఏం చెప్తుందంటే, ఈ ఫేస్ ఏం చెప్తుందంటే యూజర్ కాస్త అడ్మినిస్ట్రేటర్ అయిపోయిండు. ఓకేనా. యూజర్ కాస్త అడ్మినిస్ట్రేటర్ అయిపోయిండు అంటే యూజర్గా వచ్చినోడు కాస్త దానికి ఓనర్ అయిపోయిండు. అంతే కదా. ఇప్పుడు నీ మొబైల్లో నీ ఫేస్బుక్ అకౌంట్ ఉంది. నీ ఫేస్బుక్ అకౌంట్ జస్ట్ నేను చూడడానికి వచ్చాను. ఓకేనా. నీ యూజర్నే. కానీ నీ హ్యాక్ చేసి నీ అకౌంటే నా హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకుంటే అది ఏమవుతుంది చెప్పండి. నేను దానికి రాజున అవుతాం. ఓకేనా. అది నా కంట్రోల్లోకి వస్తుంది. సో ఇదే అంటే ప్రివిలేజ్ ఎస్కలేషన్ అనేది అదే చెప్తుంది అనమాట. ఓకేనా. దీనికి పెద్దగా ఏముండదు. సో సెకండ్ స్టెప్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నేను దాంట్లోకి వెళ్ళిపోయినా కదా. సో ఓకేనా. ఎగ్జిక్యూటింగ్ అప్లికేషన్స్. సో ఓకేనా. అక్కడ అప్లికేషన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాడనమాట. అంటే ఒక మెలిషియస్ సాఫ్ట్వేర్ని. అంటే ఇప్పుడు నేను మీ ఫేస్బుక్లోకి వచ్చిన అంటే ఇప్పుడు హ్యాకర్ అనేవాడు ఆ సిస్టంలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే ఖాళీగానే ఉండడు. ఓకేనా. ఖాళీగా అక్కడ గేమ్లు ఆడుకోడు. సో ఏం చేస్తాడంటే అక్కడ అతని పోయిన పని చూసుకుంటాడు అనమాట. సో పోయిన పని చూసుకోవడం అంటే మెలిషియస్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తాడు. సో ఓకేనా. మెలిషియస్ అప్లికేషన్స్ అంటే మెలిషియస్ ప్రోగ్రామ్ అనమాట. ఒక ఏంటంటే ఇతని పని మనిషి ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కింద ఒక పని మనిషి ఉన్నాడు. నేను అతను ఏం చెప్తే అది వినాలి. సో ఎట్ ద సేమ్ టైం ఇలాంటి ఒక అప్లికేషన్ తయారు చేస్తాడు అతను. ఎవరు అటాకర్ అనేవాడు తయారు చేస్తాడు. విక్టిమ్ సిస్టంలో వేసిస్తాడు దాన్ని. ఓకేనా. విక్టిమ్ సిస్టంలో వేసేసిన తర్వాత అది ఇంజెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫోర్త్ స్టెప్లో ఏమవుతుందంటే హైడింగ్ ఫైల్స్ అనమాట. అంటే ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటింగ్ అప్లికేషన్ అల్లో వేసిన తర్వాత ఇతనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. అప్పుడే పాస్వర్డ్స్ని క్రాక్, లేకపోతే స్క్రీన్ షాట్స్, లేకపోతే డేటాబేస్ సంబంధించింది, లేకపోతే వీడియోస్, ఫైల్స్, ఫొటోస్, ఎవ్రీథింగ్. ఎక్కడ ఈ హైడింగ్ ఫైల్స్ అంటే ఇప్పుడు అతను ఏదైతే మెలిషియస్ ప్రోగ్రామ్ వేసిండో ఆ ప్రోగ్రామ్ వేసిన తర్వాత దాని పని చేసుకుంటుంది. ఓకేనా. సో దాని పని చేసుకుంటుంది. అతనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే అతనికి రిసీవ్ అవుతుంది. సో ఇప్పుడు కవరింగ్ ట్రాక్స్ చేస్తాడు. ఓకేనా. సో కవరింగ్ ట్రాక్స్ అంటే తెలిసిన విషయం. రిమూవింగ్ ఫైల్స్ అంటే ఫైల్స్, ఫోల్డర్స్ అతను క్రియేట్ చేసిన అన్నీ తీసేస్తాడు అనమాట. అండ్ డిసేబుల్ ఎడిటింగ్ అండ్ లాగ్స్ని క్లియర్ చేయటం కానీ, రిజిస్టర్ ఫైల్స్ని క్లియర్ చేయటం కానీ, అంటే ఏదైతే అతని పని మనిషి యాప్ అని మనం మాట్లాడుకున్నాం కదా, పని మనిషి అప్లికేషన్, పని మనిషి ప్రోగ్రామ్ అని మాట్లాడుకున్నాం చూడండి ఇంతకుముందు. సో దాన్ని అందులోకి వెళ్ళి సక్సెస్ఫుల్గా డిలీట్ చేస్తాడు. అతను ఏదేదైతే లాగిన్ అయిండో, అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే విక్టిమ్ సిస్టంలో ఇచ్చాడో అవన్నీ సేఫ్గా తీసేస్తాడు. ఓకేనా. ఇది సిస్టమ్ హ్యాకింగ్ యొక్క ఇంట్రడక్షన్. ఇంతకంటే మించి ఏముండదు. సో యాక్చువల్గా మీకు ఇది చెప్పాలంటే నిజంగా చెప్తున్నాను, ఇది మీకు చెప్తే అర్థం కాకపోతే దీన్ని మినిమైజ్ చేసిన. ఓకేనా. సో యాక్చువల్గా ఇది చెప్పుంటే గంట దాకా వెళ్తుంది. కాకపోతే దీన్ని మినిమైజ్ చేసి చెప్పిన, మీకు అర్థం కావాలి కాబట్టి. ఇంట్రడక్షన్ అనేది ఇంట్రడక్షన్ లాగానే ఉండాలి కాబట్టి మినిమైజ్ చేసి చెప్పిన. అండ్ అదేవిధంగా ఈ వీడియో కూడా అందరికీ అర్థమైందని నేను ఆశిస్తున్నాను. సో మనకి మ్యాక్సిమం
కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. మీరు ఎవరైతే ఫాలో అవుతున్నారో రెగ్యులర్గా, దయచేసి రెగ్యులర్గా ఫాలో కాండి. ఇక నుంచి మోడ్యూల్ పైన ఒకే వీడియో వస్తుంది. వై బికాస్ సో మోడ్యూల్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. అండ్ ఇంకొక మోడ్యూల్ ఉంది ముందు, సోషల్ ఇంజనీరింగ్, అది తెలిసిన విషయమే. కాకపోతే దాని గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తా. సో దాని గురించి కూడా చూడండి అందరు కూడా, ఓకేనా. సో ఈ వీడియో మటుకు ఏం లేదు. అండ్ అయిపోయింది గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ చూస్తున్నారని స్క్రిప్ట్ క్రియేట్ దిస్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ శ్రీ మరొకళ్ళతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు, బై బాయ్, జై హింద్.